నాన్నకేమైంది? పొద్దున్నేమో బయట పడుకున్నాడు, ఇప్పుడు లోపల పడుకున్నాడు. ఒంట్లో ఏమైనా బాలేదా? ఒంట్లో బాగానే ఉందిరా, వారికి మనసే బాగాలేదంట. ఏ ఎందుకని? ఏముంది, నానా తంటాలు పడి నిన్ను అర్చనను ఒకటి చెయ్యాలని మేమంతా చూస్తే మందు తాగి యాగి చేసి చెడగొట్టాలని చూస్తావని మేమంతా అన్నాం కదా. అది తలవంపులైపోయిందంట పెద్ద మనిషికి. చేసేవన్నీ చేయడం, ఏమన్నా అంటే అలగడం, అన్నం మానేయడం అలవాటైపోయింది బాగా. ఇంత పౌరుషం గలవాడు అలగడం దేనికి, వెర్రి వేషాలు వేయడం దేనికి? అమ్మా, ఎందుకమ్మా నాన్న ఊరికే అలా అంటావు? ఊరుకోవచ్చు కదా. నేనేం చేయనురా, అన్నం తినమని చాలాసార్లు అడిగాను. అడిగిన కొద్దీ బీసుకుపోతుంటే నేనేం చేసేది? ఆయన గురించి ఏం ఆలోచించుకో, నువ్వు తిను. ఏంటమ్మా అలా అంటావు? నాన్న తినకుండా నేను తింటానా? ఆయన రాని, ఇద్దరం కలిసే భోంచేస్తాం. ఏంట్రా గోపి, ఆయన గురించి నీకు తెలీదు? ఈ భాగవతం మనకేమన్నా కొత్త? 2 రోజులు మాడితే 3వ రోజు ఆయనే వచ్చి తింటాడు. కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, ఇదే తంతు. నువ్వు తినరా, ఆయన సంగతి నేను చూసుకుంటాను గాని. అమ్మా నువ్వుండు. నాన్న రా భోంచేద్దాం. నాకేం వద్దురా, నువ్వు వెళ్ళు, తినుపో. ఏంటి నాన్న ఇది? నేనేదో ఆవేశంలో అన్న మాటల్ని పట్టించుకుని నువ్వు ఇలా పస్తులుంటే మా అందరికీ బాధగా ఉండదా? వయసులో అనుభవంలో మేము నీకన్నా చిన్నవాళ్ళం. మేమేదో అన్నామని నువ్వు కూడా చిన్నపిల్లాడిలాగా మారం చేస్తే ఎలా నాన్న? రా భోంచేద్దాం. నువ్వు నన్ను తిట్టావని నేను తిట్టానని నేనేం అనుకోవట్లేదురా. వదిలేయ్, దాన్ని అలా వదిలేయ్. నాన్న నువ్వు ఇలా అండంలోనే నా మీద నీకెంత కోపం ఉందో నాకు అర్థమవుతుంది. కోపం లేదు, గీపం లేదు లేరా. మరెందుకు అన్నం వద్దంటున్నావు? ఏం చెప్పనురా, ఈ సంసారం కోసం దమ్మిడి సంపాదించలేదు, ఏ విధంగానూ ఈ కుటుంబానికి సాయపడలేదు. పైగా నాకు అన్నం పెట్టి అడగగానే డబ్బులు ఇచ్చి కట్టుబట్టలు ఇచ్చినందుకు నేను ఏం చేశానురా? ఏమీ చేయలేదు. చేతనైతే ఇంత సాయం చేయాలి, లేదా ఏ కీడు తలపెట్టకుండా కామ్గా ఓ మూల కూర్చోవాలి. నేనేదో పెద్ద పుడింగిలాగా, పెద్ద హెల్ప్ చేసేవాళ్ళలాగా మీ మధ్యలోకి వచ్చి నీ జీవితాన్ని నాశనం చేశానురా. ఏమిటోరా, నా మీద నాకే సిగ్గేసింది. అందుకే నా తప్పుకు నేనే అన్నం మానేసి శిక్ష వేసుకుంటున్నాను. వెళ్ళరా, వెళ్ళు, నువ్వు తిను. నాన్న ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్షమాపణలు పశ్చాత్తాపాలు అవసరం అంటావా? నేనేదో ఆవేశంలో అలా అన్నాను కానీ నిన్ను బాధ పెట్టాలనో, నీ మనసుని కష్టపెట్టాలనో, నీకేదో శిక్ష విధించాలనో కాదు నాన్న. అసలు నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. నువ్వేమో నాకు మంచి చేద్దాం అనుకున్నావు, కానీ అది కాస్త వేరేగా మారిపోయింది. నాన్న నువ్వెప్పుడు నాకు మంచి చేయాలనే కోరుకుంటావు నాన్న. ఆ విషయం ఇంట్లో అందరికీ తెలుసు, ముఖ్యంగా నాకు బాగా తెలుసు నాన్న. ఏ కన్న తండ్రి కొడుకు జీవితం నాశనం అయిపోవాలని కోరుకోడు. ఏదో అలా జరిగిపోయింది, దానికి మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు? దాన్నే తెలుసుకుంటూ నువ్విలా బాధపడుతూ ఉంటే మాకింకా చాలా బాధగా ఉంటుంది నాన్న. రా ముందు భోంచేద్దాం. లేదురా, నా మూలంగానే నువ్వు అర్చన మళ్ళీ దూరంగా ఉండాల్సి వచ్చింది. అంతా సంతోషంగా జరిగిపోయే సమయంలో సుడిగాల్లో దయ్యంలా నేను దాపరించాను. నీకు చాలా కష్టం కలిగించానురా, ముదరష్టపోండి. జరగాల్సిన కార్యం చెడిపోవటానికి కారణం నేనేరా గోపి. ఏంటి నాన్న ఆ మాటలు? అయినా నేను అర్చన ఎప్పుడు సంతోషంగా కాపురం చేశావని? అర్చన ఇంటికొచ్చిన రోజు నా జీవితం ఎలా ఉందో ఇప్పుడు నా జీవితం అలాగే ఉంది నాన్న. ఎప్పుడో జరిగిన దానికి నువ్వెలా కారణం అవుతావు? ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. అనవసరంగా విషయం గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకుని భోజనం మానేయద్దు నాన్న. రా భోంచేద్దాం. నువ్వెన్నైనా చెప్పరా, నాకెందుకో తినాలనిపించట్లేదు. వద్దు. ఏనన్నా నీ పంతం నీదే గాని నా మాట వినవా? ఏమయ్యా, వాడంతగా బతిలాడుతున్నాడు కదా, రా రా వచ్చి అన్నం తిను. రా నాన్న. వద్దురా, నువ్వు వెళ్ళు, తినుపో. నాన్న ఇప్పుడు నువ్వు నాతో కూర్చుని భోజనం చేయకపోతే నేనేమీ తినకుండా షెడ్కి వెళ్ళిపోతాను. వెళ్ళిపోమంటావా? అబ్బా వద్దురా గోపి, నా మాట విని వెళ్ళు. లోపలికి రావచ్చా? అయ్యో రండి సార్. ఏంటండి సడన్గా మా ఇంటికి వచ్చారు?
సార్ ఏమైంది సార్? ఏంటి కంటతడి పెట్టుకుంటున్నారు? గోపి, ఈ రోజు వరకు ఏనాడు ఏ పరిస్థితుల్లోనూ నేను కన్నీళ్లు పెట్టుకోలేదయ్యా. కానీ ఇవాళ మొదటిసారి నాకు తెలియకుండా కన్నీళ్లు వాటంతటికి అవే వచ్చేస్తున్నాయి. మనసు ముక్కలై తట్టుకోలేక ఏడ్చేస్తున్నానయ్యా. అది నా కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న కన్న కూతురు మూలంగా కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. సార్ అసలు ఏం జరిగింది సార్? అది కనపడకుండా పోయిందయ్యా. ఏంటి సార్ మీరు చెప్పేది? రేవతి కనబడకుండా పోయిందా? అవును గోపి, వాసు నేను మర్చిపోలేకపోతున్నాను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని టేప్ రికార్డులో రికార్డు చేసి పెట్టి రాత్రికి రాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందయ్యా. ఎల్లుండే పెళ్లి, బంధువులందరూ వస్తారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయినా రేవతి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి సార్? రేవతిని వెతికించడానికి ఏమైనా ఏర్పాట్లు చేశారా? ఆ విషయం తెలిసిన వెంటనే మా మనుషుల్ని వెతికించడానికి పెట్టాను. ఇంతవరకు ఏ సమాచారం అందలేదు. ఏమైందో తెలియడం లేదు. నన్ను నేను సముదాయించుకోలేక ఇక్కడికి వచ్చాను గోపి. మీ కూతురు కనపడటం లేదు, అందుకు మీరు బాధపడుతున్నారు నిజమే. కానీ ఆ విషయం ఎక్కడికి వచ్చి ఎందుకు అడుగుతున్నారో మాకు అర్థం కావట్లేదు. మరేం లేదమ్మా, రేవతి గురించి వాసుకు తెలిస్తే తెలుసుకుందామని వచ్చాను. సార్ వాళ్ళిద్దరి మధ్య మాట్లాడలేవు సార్. అలాంటప్పుడు వాసుగడికి ఏం తెలుస్తుంది చెప్పండి? అది కాదు గోపి, వాసుని అడిగితే ఏమైనా తెలుస్తుందేమోనని ఆశ. సార్ ఒక్క నిమిషం. లాస్ట్ టైం మీరే కదా వాసుగాడు మనసు మార్చుకున్నాడు, మా అమ్మాయి మనసు మార్చాడు, రేవతి పెళ్లికి ఒప్పుకుంది, అందుకే మీకు శుభలాకిద్దామని వచ్చాను అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వాసుని అడిగితే ఏమైనా తెలుస్తుందేమో అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కావడానికి ఏముందిరా? ఆయన గారి కూతుర్ని ఒకవేళ మన వాసు లేపుకుపోయాడేమోనన్న అనుమానంతో ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆ అనుమానం తీసుకున్న ప్రయత్నంలోనే ఆ అమ్మాయి ఇక్కడుందేమోనని చూడడానికి వచ్చాడు. అంతేనండి? సార్ ఏంటి సార్, మా అమ్మ చెప్పేది నిజమా? మీకు మా వాసు మీద అనుమానమా? చెప్పండి సార్. గోపి, అసలు చెప్పండి సార్. చెప్పవయ్యా, ఎందుకంత తత్తరపడుతున్నావు? నీకు మనసాక్షి అనేది ఉంటే చెప్పు. అమ్మా నేను మాట్లాడుతానుగా, నువ్వు కాసేపు కామ్గా ఉండు. వాళ్ళ అమ్మాయి కనిపించట్లేదని పాపం ఆయన బాధపడుతున్నాడు. ఆయన్ని చెప్పని మీరు చెప్పండి సార్. ఏంటో నన్ను మాట్లాడొద్దంటావు? వాళ్ళ అమ్మాయి కనిపించకపోతే డైరెక్ట్ మన ఇంటికి వచ్చి మన గురించి ఆరా తీస్తుంటే నన్ను నోరు మూసుకొని కూర్చోమంటావా? అమ్మా మాట్లాడదని చెప్పానా? మగాడమ్మే మాట్లాడుతున్నాగా, నువ్వు కాసేపు ఊరుకో. సార్ చెప్పండి సార్. గోపి, నేనేం అనుమానంతో రాలేదయ్యా. మీ తమ్ముడిని కలిస్తే ఏదైనా ఆధారం లభిస్తుందేమోనన్న ఆశతో వచ్చాను, అంతే. సార్ మా తమ్ముడిని కలిస్తే మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. వాడికేమీ తెలీదు, నేను చెప్తున్నాను కదా. నీ కూతురు మా వాడి కోసం మా ఇల్లు వెతుకుంటూ వస్తేనే రావద్దని తిప్పి పంపించేశాడు. మా వాడు హాయిగా ఉన్నాడు. మీ కూతురు కనపడకపోతే పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, అంతేగాని ఇక్కడికి వచ్చి అడిగితే ఏం లాభం? సార్ మా అమ్మ చెప్పింది కరెక్టే. రేవతి కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. మామూలుగా అమ్మాయి కనపడినప్పుడు కంప్లైంట్ ఇస్తేనే మంచి మర్యాద మట్లో కలిసిపోతుంది. అలాంటిది పెళ్లికి ముందు అడ్రస్ లేకుండా పోయిందని తెలిస్తే నా అడ్రస్సు లేకుండా పోతుంది. జనంలో తలెత్తుకు తిరగలేను, అసలు బ్రతకలేను. నిజమే అనుకోండి, కానీ ఇప్పుడు వేరే దారి లేదు. సర్లేండి, వాసుగాడు డ్యూటీ నుంచి మధ్యాహ్నం భోజనానికి వస్తాడు. వాడిని రేవతి గురించి కనుక్కుని నేనే మీకు ఏ విషయం చెప్తాను. సరే గోపి, నేను మీ దగ్గరికి వచ్చి రేవతి గురించి అడిగానని తప్పుగా అనుకోకండి. అబ్బే అలాంటిదేం లేదండి. ఏదో ఆరాటంలో వచ్చాను, ఆధారం దొరుకుతుందేమోనని ఆశ, అంతే. మీరు ఇంకా విషయం గురించి మర్చిపోండి, నేను చెప్తా అన్నాను కదా. సరే వస్తాను. మంచిది. కూతుర్ని కంఠం తెలిసింది గాని పెంచడం మాత్రం తెలియలేదు. అదెళ్ళిపోతే ఇక్కడికి వచ్చి అడగడం ఏంటో?
వదిలేయమ్మా, పాపం ఆయన కూతురు కనిపించని బాధలో ఉన్నాడు, కుమిలిపోతున్నాడు. అన్నీ కావాలా నీకు? వీళ్ళన్నా వడ్డించు. నాన్నా రా, భోంచేద్దాం. లెటర్ దొరికిపోయింది కాబట్టి పరిస్థితి మారిపోయింది అంటావు. ఇక మన ప్లాను పారదు అంటావు, అంతేనా? అవునన్నయ్య, ఆ గోపి పెళ్లికి ముందనంగా రాసిన లెటర్ సడన్ గా అర్చన చేతికి దొరికింది. ఆ లెటర్ చదివిన వెంటనే నా మొగుడు రాముడు దేవుడు చాలా మంచోడని ఆ అర్చనేమో ఎక్కెక్కి పడి ఏడ్చేసిందన్నయ్య. ఎక్కడ ఆ అర్చన చెల్లెళ్ళు, మా అత్తయ్య, మావయ్య, నా మొగుడు అందరూ కలిసి ఆ గోపిని మళ్ళీ దీని దగ్గరకు తీసుకొచ్చి కట్టబెడతారేమోనని భయంగా ఉందన్నయ్య. ఆ రెండు కుటుంబాల మధ్య చిచ్చురేపి ఏదో రకంగా మన కార్యం సాధించుకుందామంటే సడన్ గా ఈ లెటర్ దొరికేసరికి అంతా అప్సెట్ అయిపోయిందిరా. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు కంగారు పడాల్సినంత పనిలేదు జయంతి. నువ్వు ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా చెరువున్నప్పుడే రాయి వేసి అలలు సృష్టించడం తేలిక. అలాగే గుంబనంగా ప్రశాంతంగా ఉన్న ఆ రెండు ఫ్యామిలీల మధ్య సమస్యను ఈజీగా ఈ టైంలో సృష్టించి కలవకుండా చేయగలం. అండర్స్టాండ్? నిజమేరా, అసలేదైనా సమస్య ఉంటేనే కదా దాన్ని గెలికి పెద్ద చేయొచ్చు. అసలు సమస్య అనేదే లేకుంటే ఏం చేయడం, ఎలా చేయడం? నువ్వు పొరపాటుగా ఆలోచిస్తున్నావు జయంతి, చాలా పొరపాటుగా ఆలోచిస్తున్నావు. ఏంట్రా నువ్వు అంటోంది? ఇంతవరకు మీ అత్తగారే అర్చనను వాళ్ళ అత్తగారింటికి పంపను అని కదా అంది. కాని ఇప్పుడు గోపి అర్చనను వద్దన్నాడు, అర్చనతో కాపురం చేయను అన్నాడు. ఎప్పుడైతే గోపి ఆ మాట అన్నాడో అప్పుడే మీరిచ్చిన సామాన్లు తిరిగిచ్చేయమని గొడవ చేయొచ్చు కదా. అందులో అది రాలేదు ఇది రాలేదని మెలకపెట్టి గెలికి గొడవ పెద్దది చేయొచ్చు కదే నా చెల్లెమ్మ. అసలు సామాన్లే వద్దన్నాడు, ఇంకెక్కడి నుంచి రా మెలికి పెట్టేది గెలికేది? అది సరేగాని జయంతి, నువ్వు నాకు విషయం చెప్పావు, మర్చిపోయావా? ఆ అర్చన సాగర్కు పారిపోయిన తర్వాత వీడు దాన్ని తిరిగి తీసుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో 40 తులాల బంగారం సంగతి మీ అత్తగారు ప్రశ్నించింది కదా. దానికా డూడూ బసవన్న పెళ్లి రోజు కల్లా తిరిగి ఇచ్చేస్తానని తలూపాడు కదా. ఆ విషయాన్ని బయటికి తీయవే. అవునన్నయ్య, నీతో చెప్పాను. అయితే ఆ పెళ్లి రోజు రాబోతుంది. నువ్వు గొడవ పెట్టడానికి రెడీగా ఉండు. సందు దొరికితే విజృంభించు. నిప్పు కనిపిస్తే చాలు ఉప్పు చల్లు. అదే చిటపటలాడుతుంది. ఊదితే చాలు రాజుకుంటుంది. థ్యాంక్స్ రా అన్నయ్య. అసలు ఆ నగల విషయమే నేను భలే మర్చిపోయాను. సరైన టైంలో సరైన విషయం గుర్తు చేశావురా. ఈ నగల గురించే ఆ భాగ్యం మా అత్తయ్యని 30 తిప్పలు పెట్టింది. ఇప్పుడు మా అత్తయ్యని ఈ నగల విషయం గురించి నేను ఒక్క గిల్లుడు గిల్లితే సునామీలు, భూకంపాలు, వరద బీభత్సాలు వాటంతట అవే వస్తాయి. నేనింక చెయ్యాల్సిందేం ఉండదురా, వాటంతట అవే పనులు జరిగిపోతుంటాయి. రూటు దొరికింది కదా, ఇంకా లేటు చెయ్యకు. ఇక నిప్పు రాజేయడం మొదలుపెట్టు. కొంప తగలెడితే హాయిగా ఆనందించొచ్చు. సరేరా, ఇక నేను బయలుదేరుతానైతే. ఆల్ ది బెస్ట్ చెల్లెమ్మా. థ్యాంక్ యూరా. రండి బావగారు, రండి. నమస్కారం బావగారు. మేము వచ్చాం, మీరు లేరు. అలాగా, కూర్చోండి.
అదేవిడు బావగారు మీరు మాత్రమే వచ్చారు ఆ? ఆ అమ్మాయి ఎక్కడ